ఇన్ఫాక్ట్ సోషల్ మీడియా ట్రూత్లో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆ పోస్ట్ ఈ రోజు మళ్ళీ ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం. దాన్ని ఒక పాయింట్ నేను హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. వాట్స్ దట్ పాయింట్? లెట్స్ లుక్ ఇన్ టు దిస్. దిస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ కంప్లీట్లీ ఓపెన్ అండ్ రెడీ ఫర్ బిజినెస్ అండ్ ఫుల్ ప్యాసెస్. ఇక్కడ వరకు క్లియర్, క్రిస్టల్ క్లియర్ అని చాలా బాగుంది. బట్ ఇక్కడ మీరు చూస్తే బట్ ద నేవల్ బ్లాకేడ్ విల్ రిమైన్ ఇన్ ఫుల్ ఫోర్స్ అండ్ ఎఫెక్ట్ as it pertains to Iran only until such time as our transaction with Iran is completely 100% complete. ఈ యొక్క పాయింట్ చాలు తన ఇంటెన్షన్ని బయట పెడుతోంది. వాట్ దట్ ఇంటెన్షన్? నేవల్ బ్లాకేడ్ కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు? నేవల్ బ్లాకేడ్ అనేది ఫుల్ ఫోర్స్ ఉంటుంది. దట్టు ఇరాన్తో మాట్లాడుకున్న సందర్భంలో అంటిల్ సచ్ టైమ్ యాజ్ అవర్ ట్రాన్సాక్షన్ విత్ ఇరాన్ ఈస్ 100% కంప్లీట్. 100% అంటే ఇరాన్తో జరుగుతున్న ట్రాన్సాక్షన్, ఆ ట్రాన్సాక్షన్ ఏదైనా అనుకోవచ్చు, ఏదైనా ఈ డీల్స్ విషయంలో కావచ్చు, 100% పూర్తి అవ్వాలంటే ఎక్కడ అయిపోతుంది? అయ్యే అవకాశం కనిపించట్లేదు కదా. ఎప్పుడైతే ఈ మెలిక పెట్టడం జరిగిందో ఇరాన్కి చిరెత్తుకు వచ్చింది. మీరు చూడొచ్చు కంటిన్యూ చేస్తూ, దిస్ ప్రాసెస్ షుడ్ గో వెరీ క్విక్లీ ఇన్ దట్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఆర్ ఆల్రెడీ నెగోషియేటెడ్. ఏమంటున్నాడు? దిస్ ప్రాసెస్ షుడ్ గో వెరీ క్విక్లీ, చాలా క్విక్గా అయిపోవాలి. అండ్ దాంట్లో ఇన్ దట్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఆర్ ఆల్రెడీ నెగోషియేటెడ్, దాంట్లో నెగోషియేట్ అయిపోయి ఉన్నాయి వాటికి సంబంధించి అని చెప్పి. దాంట్లో ఒక క్లారిటీ లేదు. ఏం మాట్లాడుకున్నారు, ప్రపంచానికి ఏం చెప్పుకొచ్చింది, అమెరికా ఏం చెప్పుకొచ్చింది, ఇరాన్ ఏం చెప్పుకొచ్చింది. బట్ చెప్పుకొచ్చింది ఒకటి న్యూక్లియర్ విషయం కదా, దాంతోపాటు ఇంకొన్ని మాత్రమే కదా. కాబట్టి ఇక్కడ క్లారిటీ లేని అంశం అమెరికా తెర మీద తీసుకొచ్చి ఇప్పుడు ఇరాన్ నెత్తి మీద పెడితే హుల్ ద రెస్పాన్సిబిలిటీ, హార్మూజ్ స్ట్రెయిట్ విషయంలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ నా కొలీగ్ నందు ఫోన్లైన్లో జాయిన్ అవుతున్నారు కంటిన్యూ అప్డేట్స్ అందించేందుకు. నందు, అఫ్కోర్స్ నిన్న మనం ఇక్కడే ఇదే ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇదే షోలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? ట్రంప్ ఇంటెన్షన్ యుద్ధానికి వెళ్ళడం అనుకోవాలా, లేకపోతే నిన్న ఈ మెలిక పెట్టడమే దీనికి ఇంత కారణం దారితీస్తుంది అనుకోవాలా? హౌ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్? అంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడం అనేది ట్రంప్కి ఇప్పటికిప్పుడు నిజంగా ఇష్టం ఉందా అంటే పూర్తిగా ఎటు లేదు. అంటే పూర్తిగా మనం చెప్పుకోలేని పరిస్థితి, గందరగోళంగా ఉంది ట్రంప్ పరిస్థితి. వెనకాల నడిపిస్తుంది ఇజ్రాయెల్ కాబట్టి ఒక పక్క బ్లాకేడ్ కంటిన్యూ. అంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ట్రంప్ నిర్ణయం కంటే కూడా ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది కనపడుతుంది. ట్రంప్ కంట్రోల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్కి కావాల్సింది ఒకటి, కానీ జరుగుతున్నది ఇంకోటి. మరోపక్క ట్రంప్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఒక రకంగా ఉంటే పక్కన ఉన్న మిత్రులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేసుకుంటున్నారు, లైక్ ఇజ్రాయెల్ మనం చెప్పినట్లుగా. సో ల్యాక్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దానివల్లే ట్రంప్ చేయాలనుకున్నది చేయలేని పరిస్థితి ఉంది, అలాగని వెనక్కి రాలేని పరిస్థితి ఉంది ట్రంప్కి. సో అటు ఇటు కాని కండిషన్లో ఉండడం వల్ల ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా సరే వీ కెన్ లిటరలీ అండర్స్టాండ్, ఎవరైనా సరే ఇరాన్ తన దగ్గర ఉన్న యురేనియంను మాకు అప్పగిచ్చేస్తానందని చెప్పి ట్వీట్ చేస్తాడా ట్రంప్ ప్లేస్ లో? బేసిక్ బ్యాలెన్స్ ఉన్నోడు, సైకలాజికల్ బ్యాలెన్స్ క్లియర్ గానే ఉంటే నిజంగా ఎవరైనా అసలు ట్వీట్ చేస్తారా? ఇరాన్ చెప్పిందా? ఇరాన్ ఎక్కడైనా ఒప్పుకుందా? అసలు ఒప్పుకుంటుందా? లేదు. వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపడానికే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఇరాన్ని నా దగ్గరికి పంపించేస్తున్నారని చెప్పేసి మాట్లాడితే హౌ ఇర్రెస్పాన్సిబిలిటీస్ అనేది మనకు అర్థం అవుతుంది. అండ్ వీ కెన్ సీ ద ల్యాక్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడ ట్రంప్ కి కంట్రోల్ పోయింది అనేది ఇక్కడ మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. రెండోది, ఇజ్రాయెల్ విన్నదా నిజంగా మాట? సీజ్ ఫైర్ ఒప్పుకుందా అంటే అది తెలియదు. ఇప్పుడు ఏదో టెంపరీగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని కొన్ని రోజుల పాటు ఓపెన్ చేయడానికో లేదంటే సిచ్యువేషన్ వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారే వరకు పరిస్థితులు దానికోసం ఓపెన్ చేయడానికో మరి వీళ్ళు ఏమైనా వెనక్కి తగ్గారా అనేది తెలియని పరిస్థితి కనపడుతుంది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్స్ వెరీ మీనింగ్లెస్. ట్రంప్ ఈజ్ బీయింగ్ వెరీ మీనింగ్లెస్. ఆయన తీసుకుంటున్న డెసిషన్స్ కానీ చేస్తున్న పోస్టులు కానీ చాలా గందరగోళంలో ఉన్నాయి. సో ఓవరాల్ గా ట్రంప్ కి కంట్రోల్ పోయింది అనేది మాత్రం అర్థం అవుతుంది. అండ్ ఎట్ దిస్ కైండ్ ఆఫ్ ఎట్ దిస్ పర్టికులర్ టైం మనకి యుద్ధం జరుగుతుందా అనే ప్రశ్న వస్తే జరగదని అయితే మనం చెప్పలేం. మరొకసారి సిచ్యువేషన్స్ వర్స్ట్ అవ్వని అయితే మనం చెప్పలేం. ఇంట్రెస్టింగ్. నందు, రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అండ్ ఇన్నాళ్ళు హార్మూజ్ స్ట్రెయిట్ని పట్టుకుని వేలాడిన ట్రంప్ ఇప్పుడు హార్మూజ్ స్ట్రెయిట్ విషయంలో నేవల్ బ్లాకేడ్ అంటూ వచ్చాడు. సో ఇప్పుడు హార్మూజ్ స్ట్రెయిట్ గురించి మళ్ళీ తెర మీద తీసుకొస్తాడా? అంటే ఎస్ అనే మాట వినిపిస్తుంది, నో అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఇఫ్ ఎస్ అనే మాట వినిపించింది అనుకుందాం, అండ్ ప్రపంచానికి సమాధానం చెప్పి ఆ పాయింట్ ట్రంప్ దగ్గర లేదనుకోవాలి యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్లో. నో అనుకుంటే అప్పుడు ఇంకే పాయింట్ తీసుకుంటాడు. ఒకవేళ హార్మూజ్ స్ట్రెయిట్ గురించి అయిపోయింది, దీన్ని వాడాల్సినది వాడేశాడు. బహుశా నెక్స్ట్ తెర మీద తీసుకొచ్చేది ఇండైరెక్ట్గా తన ఇంటెన్షన్
అబౌట్ ఆయిల్, అక్కడ ఎనర్జీ, ఇరాన్ ఎనర్జీ, ఖర్గ్ ఐలాండ్, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం క్లియర్ కట్గా ఉందనుకోవాలి. చాలామంది అది చెప్పడం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఆర్టీవీని చాలామంది ఫాలో అవ్వడం జరుగుతోంది. అండ్ ఇంటర్నేషనల్ స్టోరీస్కి సంబంధించి అండ్ రియాక్షన్స్ కూడా వస్తున్నాయి పబ్లిక్ నుంచి. PRJ 6001 వాట్ ద ప్రొఫైల్ ఈస్ సెయింగ్, నైస్ సూపర్, ట్రంప్ వాడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు. హార్మోజ్ రిలీజ్ అయ్యాక ట్రంప్ నిజ స్వరూపం బయటపడింది. ఫస్ట్ ఇరాన్ అనౌన్స్ చేసిందా యురేనియం ఇస్తా అని ట్రంప్ అంటూ కూడా క్వశ్చన్ చేస్తూనే అతను షేర్ మార్కెట్ మ్యానిపులేటింగ్ చేస్తున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ట్రూ, ఎప్పుడైతే మార్కెట్లు పడిపోతున్నాయో చిన్న ఏదో ఒక ట్వీటో లేకపోతే పోస్ట్ చేస్తాడు, కాస్త లేస్తాయి, అతను మళ్ళీ టప్పిమని కూడా ఏదో డైలాగ్ వేస్తాడు, పడిపోతాయి మళ్ళీ. సో మీరే ఎలా చూస్తారు అండ్ మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.